నితిన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ రాబిన్హుడ్. అయితే ఈ రాబిన్హుడ్ మూవీకి ముందు నితిన్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. అయితే ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రాబిన్హుడ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు నితిన్ గారు. చూడాలి నితిన్ గారికి ఈ రాబిన్హుడ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రాబిన్హుడ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. రాబిన్హుడ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది వెంకీ కొడుముల. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నితిన్, శ్రీలీల, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే శ్రీలీల గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ రాబిన్హుడ్. అయితే ఈ రాబిన్హుడ్ మూవీకి ముందు శ్రీలీల గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గుంటూరు కారం. ఈ మూవీ ఈ జనవరిలో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే గుంటూరు కారం మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రాబిన్హుడ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు శ్రీలీల. అయితే శ్రీలీల గారు ఈ రాబిన్హుడ్ మూవీకి ముందు నితిన్ గారితో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. అయితే ఇప్పుడు సెకండ్ టైం వీళ్ళు ఇద్దరు కలిసి ఈ రాబిన్హుడ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి రాబిన్హుడ్ మూవీతో నితిన్ గారికి ఇంకా శ్రీలీల గారికి ఇంకొక మంచి హిట్ వీళ్ళ ఇద్దరికి వస్తుందా లేదా అనేది మనం ఈ రాబిన్హుడ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రాబిన్హుడ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య ఒక టీజర్ని రిలీజ్ చేశారు మూవీ టీం. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ రాబిన్హుడ్ మూవీని ఈ డిసెంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి రాబిన్హుడ్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే రాబిన్హుడ్ మూవీతో నితిన్ గారికి ఇంకా శ్రీలీల గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రాబిన్హుడ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.